రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాపాలన పోవాలి, పాపాల బైరుడు రావాలని ఓ పెద్ద మనిషి అంటున్నారని, ఫామ్ హౌస్లో పడుకునే పాపాల బైరుడు మళ్ళీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఓడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరారు. 2029లో నువ్వో నేనో తేల్చుకుందామన్నారు రేవంత్. మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు బోధు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదులో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డం. మిత్రులారా, ఇవాళ ఆనాడు చెప్పిన మాటలు కాదు, చెప్పినవే అదే విధంగా ఈనాడు రైతు భరోసా పథకం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి రైతు ఖాతాలో వేసి తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రైతులకు రైతు భరోసా వేసినాం. ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈరోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మిత్రులారా, ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను ఈనాడు పేదలకు 3,15,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఇవాళ సన్న బియ్యం, తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇవాళ పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నా. గొప్పలు చెప్పుకునేటోళ్ళు, దెబ్బలు చరుచుకునేటోళ్ళు, తొడలు కొట్టుకునేటోళ్లకు సూటిగా నేను సవాలు విసురుతున్నా. ఎన్నడైనా కలలో కూడా మీరు పేదవాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు కన్న తల్లి తన బిడ్డకు, సంటి బిడ్డకు బుక్కడి బువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిండ్రా?